ఎంఏ హిస్టరీ. అవు సార్. చూడు మిస్టర్ సర్వేష్ కుమార్, సార్. నేను హిస్టరీలో కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే సార్. భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ సార్. రాంగ్ ఆన్సర్. కరెక్టేగా సార్? నువ్వు చెప్పేది 1947 తర్వాత. భారతదేశం అనేది త్రేత యుగం నుంచి ఉంది. రాష్ట్రపతి అంటే రాజు అని అర్థం. సో ద రైట్ ఆన్సర్ ఇస్ భరతుడు. ఓ, నెక్స్ట్ సరే. క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? శాతవాహన సామ్రాజ్యంలో శ్రీముఖుడి ఆస్థాన మంత్రి తిమ్మరదాస్ సార్. ఇట్స్ ద రాంగ్ ఆన్సర్ అగైన్. కరెక్టేగా సార్? హోల్డ్ ఆన్. టెక్నికల్ గా ఆంధ్రప్రదేశ్ 1956 లో వచ్చింది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రకాశం పంతులు. హిస్టరీలో 0. కనీసం స్పోర్ట్స్ అన్నా తెలుసా? తెలుసు సార్. ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం? క్రికెట్ అంటే ఇష్టం సార్. ఎర్లీ 80s లో భారతదేశానికి వరల్డ్ కప్ తెచ్చింది ఎవరు? 1983లో కపిల్ దేవ్ వెస్టిండీస్ మీద తెచ్చింది సార్. వరల్డ్ కప్ అంటే క్రికెట్ ఒకటేనా? 83 కంటే ముందు 81 లో భారతదేశానికి బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ తెచ్చింది ప్రకాష్ పదుకోనే, ఫాదర్ ఆఫ్ దీపికా పదుకోనే. క్రికెట్లేమో అనుకున్నా సార్. ఫైనల్ క్వశ్చన్, 2011 లో వరల్డ్ కప్ ఏ దేశం నెగ్గింది? అంటే అది క్రికెటా, బ్యాడ్మింటనా, ఫుట్బాలా? తొక్కుడు బిల్ల సార్. 2011 లో వరల్డ్ కప్ జరిగింది, క్రికెట్ ఒకటే. ఇందాక క్రికెట్ అంటే ఇష్టం అన్నావు, ఇంకా సర్దేసుకో, మన ఇంటర్వ్యూ అయిపోయింది. అదిగా సార్, నాకు దీని ఆన్సర్ బేటా తెలుసు సార్. బోలో. సార్ ఇండియా సార్, ధోని కొట్టాడు సార్. శబాష్, నాకు తెలుసు బేటా నీది యుఎస్ జాతకం అని. ప్రసాద్ గారు మా వాడికి పిత మాట అంటే తూట లెక్క. 2 minutes వెయిట్ చేస్తే బాగుండేది, ఇంక ఉద్యోగం రాదు. మా వాడు కూడా వెళ్తున్నాడా US? 10 కిలోలు పుల్లారెడ్డి స్వీట్లు కొని స్టాఫ్ అందరికి పంచే. థ్యాంక్ యూ, మళ్ళీ చేస్తానయ్యా. ఓ, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చా కదా? అవును సార్. సారీ, నేను టెన్షన్ లో ఉండి కన్ఫ్యూజ్ చేసి నిన్ను టెన్షన్ లో పెట్టాను. అయినా నువ్వు బాగా ట్రై చేశావు. యు ఆర్ సెలెక్టెడ్. యువర్ పోస్టింగ్ ఇస్ ఇన్ కాకినాడ. నెక్స్ట్ వీకే జాయినింగ్. ఎట్లనే సార్? రాజు గారు, మా వాడికి వీసా వచ్చిందండి. హలో పిత, నీ సర్వమంగళం మాట్లాడుతున్నాను. చెప్పు నాయనా మంగళం. నా వల్ల చిన్న పొరపాటు జరిగింది పిత. 10:30 కన్నా 1 నిమిషం ముందుగా ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లాల్సి వచ్చింది. మస్తు ఇబ్బంది పడి పరేషాన్ అయిన పిత. అరే, ఇట్లా చేస్తే ఉద్యోగం ఎట్లా వస్తుంది రాబాయ్ నీకు? వచ్చింది పిత, నిజంగానే ఉద్యోగం వచ్చింది. జాయినింగ్ ఆర్డర్ కూడా ఇచ్చిండ్రు, అదే నమ్మబుద్ధి కావట్లేదు. ఉద్యోగం వచ్చిందా? అయితే నీకేదో అద్భుత శక్తి ఎదురొచ్చినట్టుంది. యాద్ చేసుకో. నా వాక్కు వలన, నీ పూజా ఫలం వలన ఆ ఎదురు నీకు సంక్రమించింది. ఆ ఎదురే నీ తప్పును బ్యాలెన్స్ చేసింది. ఇక నుంచి నేను చెప్పినట్లే ఫాలో అవు. అర్థమైందా? గట్లనే పిత. భలే మేనేజ్ చేశారు పిత. పుత్ర, ప్రతిదానికి మన దగ్గర ఒకటి ఉండాలి. పని అయితే అయినందుకు చెప్పాలి, కాకపోతే కానందుకు చెప్పాలి. తెలుగు తక్కువ వాళ్ళని మేనేజ్ చేయడు ఈజీయే, మరి తెలివైన వాళ్ళని మేనేజ్ చేసుడు ఎట్లా పిత? వాడికి తెలివి లేదా? తెలివి లేకుండానే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడా? ధైర్యం లేకుండానే శ్మశానంలో పడుకున్నాడా? వాడికి తెలివి ఉంది, ధైర్యం ఉంది. లేనిదొక్కటే వాడి మీద వాడికి నమ్మకం. దాన్నే ఆత్మన్యూన్యతాభావం అంటారు. అంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం. ఇలాంటి వాళ్ళని ఎంత తెలివైన వాళ్ళైనా సరే మనం ఈజీగా మేనేజ్ చెయ్యొచ్చు.